ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులారా, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటంటే, ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా చాలా గ్రంథాలు చదువుతాడండి. కొంతమందికి కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆనందం వస్తుంది, కొంతమందికి కొన్ని పుస్తకాలు చదివినప్పుడు బాధేస్తుంటుంది. అంటే వాటిలో ఉన్నటువంటి స్టోరీని బట్టి, వాటిలో ఉన్నటువంటి కథను బట్టి మనకి బాధ, ఆనందం అనేటువంటి ఫీలింగ్స్ కలుగుతాయి. మరి అదే విధంగా దేవుడు కూడా ఒక పుస్తకాన్ని చదవమని చెప్పాడండి. అదేంటో ఒకసారి మన బైబిల్లో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనందరికీ తెలిసిందే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంటే అండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. అదేంటి బ్రదరు, బైబిల్ని దివారాత్రులు ధ్యానించాలంటే ఇంక మనం ఎప్పుడు పడుకోవాలి? మరి పొద్దున్న రాత్రి బైబిలే చదవమంటే ఇంక మనం ఎప్పుడు పడుకోవాలి బ్రదర్ అని మీరు అడగచ్చు. మనం అక్కడ పదాలని జాగ్రత్తగా ఆలోచించాలి. దివారాత్రములు ధ్యానించడం. ధ్యానించడం అంటే ఏంటండి? మెడిటేటింగ్ చేసుకోవాలంటే మనం వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. దివారాత్రులు ధ్యానించమనంటే పొద్దున్నుంచి రాత్రి వరకు మొత్తం కూర్చొని బైబిల్ చదువుకోమని కాదు. నువ్వు చదివినటువంటి వాక్యాలను నువ్వు ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. అంటే మెడిటేట్ చేసుకోవాలి. ఆల్వేస్ నీ బ్రెయిన్లో నువ్వు చదివినటువంటి వాక్యం నీకు తిరుగుతూ ఉండాలి. కానీ ఒక దురదృష్టవశాత్తు మనకు వచ్చినటువంటి ఒక చెడు అలవాటు ఏంటంటే, ఇప్పటికీ బైబిల్ చాలామంది చదవట్లేదండి. ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతూ మనం బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, కానీ ఎప్పుడైనా బైబిల్ తెరిచి చదువుతామండి? చాలా తక్కువ మంది మాత్రమే బైబిల్ చదువుతున్నారు. ఇంక యవనస్తులు అయితే చెప్పక్కర్లేదు, అసలు వాళ్ళు బైబిలే తీసుకురారు. అంటే అలాంటి పరిస్థితికి ఎవరు వెళ్ళిపోయారంటే, క్రిస్టియన్స్గా పిలువబడుతున్న మనమే వెళ్ళిపోయాం. కానీ దేవుడు చెప్తున్నాడు, దివారాత్రులు ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులంట, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళంట. అంటే మనం ఏం చేయాలి ప్రియులారా? ఖచ్చితంగా మనం వాక్యాన్ని చదవాలి. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనకు ఆనందం వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క పుస్తకం చదవడం ద్వారా మనకు బాధ కలుగుతుంది, ఒక్కొక్క పుస్తకం చదవడం ద్వారా మనకి సంతోషం కలుగుతుంది. కానీ ఈ పుస్తకాన్ని చదవడం వల్ల నీకు ఆనందము కలుగుతుంది, నీ జీవితం మారుతుంది ప్రియులారా. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో పుస్తకాలు మనకు జ్ఞానాన్ని తెలియజేస్తాయి, కానీ కేవలం బైబిల్ మాత్రమే మన జీవితాలను మారుస్తుంది. మన జీవితాలను మార్చేటువంటి గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని చదవడానికి ఎందుకు చెప్పండి నెగ్లెక్ట్ చేస్తున్నాం? మీరు ఆలోచించండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? బ్రదర్, నేను ఆ బైబిల్ చదవలేకపోతున్నాను బ్రదర్, చదువుదాం అనుకుంటున్నాను కానీ టైం ఉండట్లేదు బ్రదర్ అని అనుకుంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. మీరు నిజంగా ఈ రోజు నుంచి వాక్యం చదవడం ప్రారంభించండి. మీ జీవితాల్లో ఎన్నో మార్పులు చూస్తారు. నిజంగా చెప్తున్నాను కదా, మీరు బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిస్తుందండి దేవుని వాక్యం. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి ఆలోచన ఇస్తుందండి దేవుని వాక్యం. ప్రతి సిచ్యువేషన్లోని మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపికెళ్తుందండి. అంత శక్తి కలిగింది ఈ వాక్యం. కాబట్టి ప్రియులారా, దివారాత్రులు మనం వాక్యాన్ని ధ్యానించాలి, మెడిటేట్ చేసుకోవాలి. అలా మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, చిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.